అందరికీ హాయ్ అండి. తుఫాను ఉన్నప్పటికీ మత్స్యకారులు వేటకు వెళ్లారు. తుఫాను ఉన్నప్పటికీ మత్స్యకారులు చాలా డేరుతో వేటకు పోతారు. కెరటాలు ఎక్కువ అవడం వల్ల ఇప్పుడు వస్తున్న బోటు ఒడ్డున ఏ విధంగా తిరగబడిందనేది చూడండి. కెరటాల వల్ల బోట్లోని వ్యక్తులు ఒక్కొక్కరు సముద్రంలోకి దూకి ఇంకా బోటు ఒక్కసారిగా బోల్తా పడినప్పటికీ చూస్తున్న మనకే చాలా భయంగా అనిపిస్తుంది. కానీ మత్స్యకారులు చాలా ధైర్యంగా దాన్ని ఫేస్ చేస్తారు. ఈ విధంగా ఒడ్డున ఏమైనా జరగవచ్చు అని ముందుగా ప్రిపేర్ అయ్యి దాన్ని ఏ విధంగా అధిగమించాలనేది మాత్రమే చూసుకుంటారు. మొత్తానికి బోటును మాత్రమే ఏదో ఒక విధంగా ఒడ్డుకి చేర్చుకున్నారు. ఇంత కష్టపడి వేటకు వెళ్లేటప్పటికి వారికి ఎటువంటి చేపలు దొరకలేదని చెప్తున్నారు. చలో మనం ఈ రోజు అన్ని బోట్స్ వద్దకు వెళ్లి ఏం చేపలు తీసుకొచ్చారో చూద్దాం. మెయిన్ గా ఈ రోజు నేను చేపలు తీసుకోవడానికి బీచ్ కి వచ్చాను. రీజన్ లాస్ట్ లో చెప్తాను. చూసారు కదా, ఈ 5 చేపలను 4,000 రూపాయలకైతే చెప్పారు. ఇందులో మదనా చేప ఇంకా కారోజు చేపలు 4 ఉన్నాయి. మొత్తానికి వీటిని 3,500 రూపాయలకైతే బేరకత్తులు కొనుక్కున్నారు. ఇవి అనుకుంటున్నారా? కాదండి, ఇంకా వీటికంటే పెద్ద చేపలు ఉన్నాయి. దీన్ని చూడండి, ఇది కారోజీ అని అంటారు. ఇది కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది. చూడడానికి మీకు చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా బరువుగా అనిపిస్తుంది. ముందుంది ముసళ్ళు పండుగ అన్నట్లు ఇంకా పెద్ద చేప చూడండి, దీన్ని పెదమట్ట అని అంటారు. పట్టుకోవటానికి ట్రై చేస్తున్నా కానీ దీని వెయిట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఈ చేపలన్నింటినీ షెడ్కి తీసుకుని వెళ్తున్నారు. బేరకత్తులు రేటు ఎక్కువగా ఉండటం వల్ల ఎవరూ తీసుకోలేదు. వీటితో పాటు చాలా చేపలే పడ్డాయి. మనము చేపలు తీసుకోవాలనే మెయిన్ గా వచ్చాను కదా. అయితే ఇక్కడ ఉన్న కడగడపారలను అంటే ఈ 3 చేపలను ఎంత రేటుని అడిగితే 600 రూపాయలు చెప్పారు. ఇంకా చాలా బోట్స్ ఉన్నాయి కదా, ఇంతకంటే మంచి చేపలు దొరకవచ్చేమో అనుకొని వాటినైతే నేను తీసుకోలేదు. ఇప్పుడు టైము 3 o'clock అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చే బోట్స్ కోసము హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలని చెప్పారు. మా వారు ఫుల్ జోస్తో మంచి చేపల కోసము హాఫ్ అన్ అవర్ కాదు 1 hour అయినా వెయిట్ చేద్దామని అంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చేపను పులస అని అంటారు. ఇది గోదావరిలో దొరికే పులస కాదు, సముద్రంలో దొరికే పులస. ఇక్కడ ప్రాంతీయ భాషలో పులస అంటారు. దీని ఒరిజినల్ ఏమేంటో నాకు కూడా తెలియదు. 1 hour వెయిట్ చేసిన తర్వాత మొత్తానికి బోట్స్ అయితే వచ్చాయి. అన్నీ ఒకేసారి రావడంతో కొన్ని చేపలు మాత్రమే ఇప్పుడు నేను మీకు చూపించగలుగుతున్నాను. ఈ సింకాల్లోని చేపలు చాలా రకాలుగా ఉన్నాయి కదా, అందులో దండోవులు కూడా ఉన్నాయి. ఇంకో సింకంలో ఉన్న వాటిని రొయ్యలు అని అంటారు. అవి సింక్ రొయ్యలు కేజీ 200 రూపాయలకైతే ఇచ్చారు. ఈ సింకంలోని చేపలను 1500 రూపాయలకైతే బేరకత్తులు కొనుక్కున్నారు. వచ్చేసాము ఇప్పుడు. ఈ బోట్లో పెద్ద చేపలు ఉన్నాయి కానీ సింకంలోని చేపలను బయటకైతే తీసి అమ్మము అంటున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? ఈ బోట్లో కూడా మనము చేపలు ఇప్పుడు తీసుకోవటం జరగలేదు. సో నెక్స్ట్ బోట్లో ఏం జరుగుతుందో చూద్దాము, తీసుకుంటామో లేదా అన్నది. చేపలు అయితే ఇవ్వలేము కానీ పీతలు అయితే తీసుకోండి అని చెప్పారు. సో కొన్ని పీతలు అయితే ఇప్పుడు నేను ఈ బోటు దగ్గర తీసుకున్నాను. వాటితో పాటు రొయ్యలు కూడా ఉన్నాయి. రొయ్యలు మాత్రం తీసుకోలేదు, కొంచెము చిన్నగా ఉన్నాయి అనిపించింది. చలో ఇప్పుడు మనము నెక్స్ట్ బోటు వద్దకు పోదాము. వాళ్ళు ఏం చేపలు తీసుకుని వచ్చారు మీకు నేను చూపిస్తాను. మత్స్యకారులు ఒక పడవలో ఎంతమంది వెళ్తారు, వాళ్ళందరూ కూరల కోసమని కొన్ని చేపలను తీసిపెట్టి ముందే ఉంచుకుంటారు. ఈ విధంగా వాళ్ళు పెట్టుకెళ్ళిన క్యారేజీల్లో వాటిని దాచుకుంటారు. వాటిని డెక్కన్లో ఉంచుతారు. వీటిని డెక్కన్లు అని అంటారు. నెక్స్ట్ బోట్కి వచ్చాను. ఇవైతే మనము తీసుకోవాలి అనిపించే చేపలైతే కాదు. ఇంతకీ చేపలు తీసుకుంటావా అని అనుకుంటున్నారా కదా, మా వారు కూడా సేమ్ ఇలానే అన్నారు. ఏం చేస్తాం మరి, నాకు నచ్చిన చేపలు లేవు. ఒకవేళ నచ్చితే మత్స్యకారులు దానికి మాత్రము చాలా రేటునే చెప్తున్నారు. ఇదే లాస్ట్ బోటు. ఇక్కడైనా మనకు చేపలు దొరుకుతాయో లేదో చూద్దాం. మత్స్యకారులు సముద్రంలో అనుకొని చేపలు పడుతున్నట్టుగా అందరికీ ఒకే రకమైన చేపలు పడుతున్నాయి. పైగా అందరూ సింకాల్లోనే వేస్తున్నారు, బయటకైతే తీయమని అంటున్నారు. చివరికి వీళ్ళు తెచ్చిన చేపల్లో తలైపార్లు చాలా పెద్దగా ఉన్నాయి. వాటిని మత్స్యకారులు ఇస్తాము అన్నప్పటికీ షావుకారు మాత్రం ఒప్పుకోలేదు. సో ఈ బోటు దగ్గర కూడా మనకి డిసప్పాయింటే మిగిలింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చేపలన్నింటినీ కూడా మత్స్యకారులు గాలాలతో పట్టిన చేపలు. అయితే కొంతమంది వలను ఉపయోగిస్తారు కానీ ప్రెజెంట్ మాత్రము గాలాలను ఉపయోగిస్తున్నారు. 1 day వేట చేస్తున్నప్పుడు మత్స్యకారులు ఎక్కువ టైం టేకన్ అవుతుంది కాబట్టి వలను ఉపయోగించరు, గాలాలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. చిన్న చిన్న చేపలు ఉంటే మాత్రం అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ చేపలను పనిచేస్తూ ఉంటారు. మీరు కూడా కూరకు తీసుకెళ్తారా అని అడుగుతున్నారు.
లాస్ట్ బోట్కి అయితే వచ్చాము. ఇప్పుడు చేపలను తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. చూసేయండి ఏం చేపలు తీసుకున్నానో. ఏ బోట్లోనైనా చేపలు కొందాము అనుకుంటే ఒకటే బాధ, సింకంలోనే చేపలు ఉంటున్నాయి, బయటకైతే తీయము అని అంటున్నారు. అయితే ఈ సింకాన్ని కొనుక్కో అంటున్నారు. సింకం ఎంత అంటే 4000 చెప్తున్నారు. అరే బాబు, చేపలు కొనుక్కున్నది తినడానికి, అమ్ముకోవడానికి కాదు అని అన్నాను. మేము కూడా అదే చెప్తున్నాము. ఒక 4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే సరే అంటున్నారు. ఫైనల్గా 4 పెద్దగా ఉన్న చేపలను బయటకు తీశారు. దానికి ఒక రేటు చెప్పారు. అంతకంటే ముందు అవి ఎంత రేటు ఉండవచ్చు అనేది మీరైతే ముందు గెస్ చేసి కామెంట్ చేయండి. చేపలతో పాటు కొన్ని రొయ్యలను కూడా తీసుకున్నాను. చేపలకి రొయ్యలకి బోనస్గా కొన్ని పీతలను ఇచ్చారు. పీతలు ఇక్కడ కేజీ 150 నుంచి 200 వరకు ఉంటాయి. మ్యాక్సిమం పీతలను అమౌంట్కి అమ్మరు, తెలిసిన వారు ఉంటే మాత్రము ఫ్రీగానే ఇస్తారు. ఇప్పుడు సింకంలో ఉన్న చేపలను బేరకత్తులు కొనుక్కున్నారు. ఈ సింకం చేపలను 3000 రూపాయలకైతే వీరు మార్నింగ్ 5 o'clock వెళ్ళారు. ఇప్పటికి అంటే వచ్చేసరికి 4 o'clock అయింది. అవర్స్ వేట చేసిన తర్వాత వీళ్ళకి వచ్చిన అమౌంట్ చెప్తే మీరు అస్సలు నమ్మరు. ఎందుకంటే వీరికి చాలా తక్కువ అమౌంట్ అనేది వస్తుందని చెప్తున్నారు. అయితే వీళ్ళు సంపాదించిన అమౌంట్ అంటే పర్ హెడ్కి 800 నుంచి 1000 వరకు వస్తుందని చెప్పారు. అవి కూడా మంచిగా చేపలు పడతాయి. చేపలు పడకుంటే ఆ రోజు అసలు ఏమీ డబ్బులు ఉండవు. అలాంటి రోజులు చాలా ఉన్నాయని చెప్పారు. చివరికి నేను కొన్ని చేపలు ఇంకా పీతలు రొయ్యలనైతే తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేపలు తీసుకున్నానో మీరు కూడా ఒకసారి చూడండి. అయితే నేను తీసుకున్న మొత్తము చేపలకి 1000 రూపాయలు అయితే ఇచ్చాను. చేపలతో పాటు నేను తీసుకున్న రొయ్యలకి అంటే సింక్ రొయ్యలకి 400 రూపాయలు ఇచ్చాను. పెద్ద రొయ్యలు అంటే టైగర్ ప్రాన్స్ కేజీ వచ్చేసి 500 రూపాయలు. కొంచెం కేజీకి ఎక్కువగానే ఉంటాయి. వాటికి నేను 300 రూపాయలు ఇచ్చాను. మొత్తము 1700 రూపాయలు అయితే ఇచ్చాను. నేను తీసుకున్న చేపల్లో ఒకటి కారోజు చేప, 3 తెరల చేపలు అయితే తీసుకున్నాను. ఇంతకీ మీకు వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.